విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు దిగింది. జగన్ ప్రభుత్వంలో భర్తీ చేసిన గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ సిట్ నివేదిక ఇచ్చిందని నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపిస్తూ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తమ జీవితాలను నాశనం చేశారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాలను 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీని వైఎస్ఆర్ఎస్ఎస్పీని మార్చి అక్రమాలకు తెరతీశారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపించారు. 2022 గ్రూప్ 1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ నిరుద్యోగ జేఏసీ వాళ్ళంతా కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రధానంగా జగన్ గవర్నమెంట్లో గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెప్పి సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు వీళ్ళు ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ జేఏసీ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీ ఆందోళన కార్యక్రమానికి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? గత జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 2022లో 169 గ్రూప్ 1 ఉద్యోగాలకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అందులో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలు చేశారు. సిట్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఒకటి వేశారు. సిట్ వేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి తేటతెల్లం అయిపోయింది. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దాదాపుగా 25 మంది డ్రైవర్లు, స్వీపర్లు, వంట మనుషుల ద్వారా మెయిన్ ఆన్సర్ షీట్లను రుద్దారు అని చెప్పేసి, ఎవాల్యుయేషన్ చేశారని చెప్పేసి, అదేవిధంగా అనాథరైజ్డ్ పర్సన్స్, క్వాలిఫై లేనటువంటి ప్రైవేట్ వ్యక్తుల చేత వాళ్ళు రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున వాళ్లకు రెమ్యునరేషన్ ఇచ్చి అక్రమాలకు తెరలేపినట్టు చాలా స్పష్టంగా సిట్ నివేదిక ఇచ్చింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి అతను ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి అధ్యక్షుడిగా అతను రాజకీయాలకు అనర్హుడు. అతను ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లక్షలాది మంది రాసినటువంటి గ్రూప్ 1లో ఇవాళ నిజమైనటువంటి అర్హులు గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించక రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు పప్పులు బెల్లాలు పంచినట్లు, అంగట్లో సరుకులు అమ్మినట్టు పూర్తిగా అమ్ముకున్నారు. కాబట్టి వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. వాళ్ళకు ఎవరైతే ఇందులో పాత్ర ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తేనే దీంట్లో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే ఏపీపీఎస్సీలో వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలను, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులను ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్లుగా నియమించుకొని వాళ్ళ పాట వంతు పాడే వాళ్ళను అధికారులను చైర్మన్లుగానో కార్యదర్శులుగా పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తారు. ఇదంతా కూడా 100 కోట్ల కుంభకోణము. కాబట్టి సిట్టు నివేదికను తొందరగా ఇంప్లిమెంట్ చేసి దీంట్లో ఏదైతే గ్రూప్ 1 నియామకాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకొక విషయము, వాళ్ళు ఏదైతే మెయిన్ ఆన్సర్ షీట్ బండిల్స్ ఉన్నాయో ఒక అనాథరైజ్డ్ పర్సన్, మహంకాళి రఘురామ్ అనే పర్సన్ చేత పేపర్లు దిద్దించి ఇంగ్లీష్లో అందరినీ కూడా డిస్క్వాలిఫై చేసేసి ఇవాళ వాళ్ళందరూ పొట్టగొట్టారని చెప్పేసి, కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తే ఇంకా పెద్ద ఎత్తున బయటికి వస్తాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి, ఈరోజు మీ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఈరోజు ఏపీపీఎస్సీ అంటే పూర్తిగా అవినీతిమయమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చూసాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయబడును అనే దానికంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహాల వల్ల ఇక్కడ ఏపీపీఎస్ అంటే ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి ఒక సంస్థగా తయారైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, సిట్ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ సిట్ నివేదికలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యేలా చర్చించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2022లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 నియామకాలు పూర్తిగా అవకతవకలు జరిగాయి. డబ్బులకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్ముకున్నారు. సుమారుగా 84 రోజుల పాటు ప్రైవేట్ రిసార్ట్స్లో మూల్యాంకనం చేయించాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది. ఏపీపీఎస్సీలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఎక్కడా మినిట్స్ నమోదు చేయకుండా, ఎక్కడా
కూడా సీసీటీవీ రికార్డ్స్ కూడా తొలగించి ఎందుకు 3 సార్లు జవాబు పత్రాలని మూల్యాంకనం చేశారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు గ్రూప్ అభ్యర్థులకి చెప్పాలని చెప్పేసి మేము కోరుతాము. కేవలం 169 ఉద్యోగాలు కాదు, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి 169 పోస్టులను రద్దు చేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి, నిరుద్యోగ సమస్యల గురించి చర్చిద్దాము, అసెంబ్లీకి రమ్మని చెప్పేసి ఓ పక్క నారా లోకేష్ గారు కోరుతున్నా కూడా మేము అసెంబ్లీకి రాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారు. నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము నిరుద్యోగుల పక్షాన కోరుతున్నాం. జగన్ ప్రభుత్వంలో గ్రూప్ 1 నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పటికే సిట్ నివేదిక వచ్చింది కాబట్టి దీనిని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అనర్హుడు, ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం మధ్య అయితే వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.